మహాభారత సముద్రంలో ఏకలవ్యుని కథ ఒక చిన్న అలలాంటిది. అయినా ఏకలవ్యుడు అందరి మనసుల్లో నిలిచిపోయాడంటే దానికి కారణం పట్టుదలకి, గురుభక్తికి ప్రతీకగా అతని పేరు నిలిచిపోవడమే. చిన్నపిల్లల పాఠ్యపుస్తకాల్లో ఈ ఏకలవ్య కథ ఉండటంతో చిన్నతనం నుంచే అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసిన పాత్ర ఇది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఏకలవ్య చిత్రం 1982లో వచ్చింది. అయితే అంతకంటే 6 ఏళ్ల ముందే ఏకలవ్యుని కథను సినిమాగా తీయడానికి ప్రయత్నాలు జరిగాయి అన్న సంగతి మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. ఏకలవ్య కథ గురించి రచయిత ఆరుద్ర ఎంతో పరిశోధన చేసి ఎన్నో విషయాలు వెలుగులోకి తెచ్చారు. సినిమాకి అనుగుణంగా కథని తయారు చేశారు కూడా. ఆ కథని సినిమా తీయాలనే ఆలోచన దర్శకరత్న దాసరికి వచ్చింది. ఆయనతో స్వర్గం నరకం, రాధమ్మ పెళ్లి వంటి చిత్రాలను నిర్మించిన మావుళ్ళయ్య, రామతారకం ఈ చిత్రానికి నిర్మాతలు. నటరత్న ఎన్టీఆర్తో శ్రీకృష్ణుడు, ద్రోణుడు పాత్రలు వేయించి ఆయన తనయుడు బాలకృష్ణతో ఏకలవ్యుడి పాత్ర వేయించాలని దాసరి ఆలోచన. ఆయన సూచనపై ఎన్టీఆర్ను కలిశారు నిర్మాతలు. ఆ సమయంలో దానవీర సూరకర్ణ చిత్రం షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. తాము వచ్చిన విషయం గురించి చెప్పగానే, మేము ఒక పౌరాణిక చిత్రం చేస్తున్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించమని చెప్పారు. పోనీ బాలకృష్ణ డేట్స్ అన్నా ఇవ్వండి సార్ అని అభ్యర్థిస్తే, వారు ఇప్పుడు చదువుకుంటున్నారు, సెలవుల్లో మాకు మాత్రమే సినిమాలు చేస్తున్నారు, అయినా బాలకృష్ణని ఇప్పట్లో బయట నిర్మాతలకు ఇవ్వదలుచుకోలేదు అని చెప్పారు ఎన్టీఆర్. దాసరికి ఈ విషయం చెప్పగానే హీరో కృష్ణని అడగమని చెప్పారు. అయితే ఆ సమయంలో చాలా బిజీగా ఉండడంతో నటభూషణ్ శోభన్ బాబుని సంప్రదించారు. శోభన్ బాబు మొదట ఒప్పుకోలేదు. కారణం ఏమిటంటే ఆయనకి ఛాతీ మీద వెంట్రుకలు బాగా ఉంటాయి. ఆ సమయంలో చేస్తున్న కురుక్షేత్రం సినిమా కోసం ఏదో మేనేజ్ చేశారు, కానీ ఏకలవ్య పాత్ర కోసం కొన్ని సీన్లలో టాప్లెస్గా కనిపించాలి. అందుకే రోజు ఛాతీని షేవ్ చేసుకోవడం తన వల్ల కాదన్నారు శోభన్ బాబు. కానీ దాసరి కన్విన్స్ చేయడంతో శోభన్ బాబు అంగీకరించారు. హీరోయిన్గా జయప్రదను అనుకున్నారు. మొదట ఆమె పారితోషికం బాగా డిమాండ్ చేసినా దాసరి సినిమా అనగానే 40,000కి నటించడానికి ఒప్పుకుంది. శ్రీకృష్ణ పాత్రకి రామకృష్ణను ఎంపిక చేశారు. సంగీత దర్శకుడిగా సాలూరి రాజేశ్వరరావుని ఎన్నుకుని ఆయన సారథ్యంలో 2 పాటలు రికార్డు చేశారు కూడా. షూటింగ్ ప్రారంభించే ముందు బడ్జెట్ వేశారు. ఆ రోజుల్లోనే శోభన్ బాబు హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన తొలి చిత్రం బాబు 18 లక్షల రూపాయలతో తయారైంది. ఏకలవ్య చిత్రం ఆ బడ్జెట్ దాటే సూచనలు కనిపించాయి. బాబు చిత్రం దెబ్బతినడంతో అంత బడ్జెట్తో సినిమా తీస్తే వర్కౌట్ అవుతుందా అనే సందేహం కలిగింది. అలా ఆలోచనలలో ఉన్న దాసరి మరో చిత్రం చేయాల్సి రావడంతో ఏకలవ్య కథను పక్కన పెట్టేశారు. 6 ఏళ్ల అనంతరం హీరో కృష్ణతో నిర్మాత ఎంఎస్ రెడ్డి ఏకలవ్య చిత్రం నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.